मैं डॉक्टर बी आर अम्बेडकर गुरुकुलम में 9वीं कक्षा पढ़ रहा हूँ। मैं हिंदी में कुछ विषयों पर बता सकता हूँ। एक छात्र रहा हूँ। तुम्हारा नाम क्या है? मेरा नाम के अखिल है। मैं कुछ नैतिक प्रश्न मांगना चाहता हूँ, तुम जवाब के देने की कोशिश करो। ठीक है, प्रश्न पूछा, मैं जवाब देगा। मनुष्य का साथ कौन देता है? और मनुष्य तो पाటు ఉండేది ఏది? धैर्य ही मनुष्य का साथ देते हैं। ఒక మనిషితో పాటు ఉండేది ధైర్యం। और कौन सा शास्त्र है जिसका अध्ययन करने मनुष्य बुद्धिमान बनता है? ఒక మనిషి బుద్ధిని పొందడానికి శాస్త్రం ఏమైనా ఉందా? कोई भी शास्त्र ऐसे नहीं है। महान लोगों की समिति से भी मनुष्य बुद्धिमान बनता है। ఒక మనిషిని కొలిచే శాస్త్రం, ఒక మనిషి బుద్ధిని కొలిచే శాస్త్రం లేదు, కానీ గొప్ప ప్రజల ద్వారా వాళ్ళకి చెప్పవచ్చు। भूमि से भारी चीज क्या है? भूमि कंटे विలువైనది ఏది? संतान के कोख में धारण करने वाला माता भूमि से भी भारी होती है। भूमि कंटे విలువైనది తల్లి యొక్క గర్భము। आकाश से भी ऊंच कौन है? ఆకాశం కంటే ఎక్కువ స్థాయి ఎవరికి ఉంది? పిత। ఆకాశం కంటే ఎక్కువ స్థాయి తండ్రికి ఉంది। हवा से भी तेज चलने वाले कौन है? గాలి కంటే వేగంగా వెళ్ళేది ఏది? मन। గాలి కంటే వేగంగా వెళ్ళేది మన మనసు। విదేశీ जाने वाले का साथी कौन होता है? విదేశాలకు వెళ్ళడానికి ఏం కావాలి? విద్య। విదేశాలకు వెళ్ళాలంటే చదువు కావాలి। మరణాసం దృష్టిగా మిత్ర कौन है? మన చనిపోయిన తర్వాత మనతో ఉండేది ఏది? दान क्योंकि वह मृत्यु के बाद अकेले चलने वाले जीव के साथ साथ चलते हैं। మనం చనిపోయిన తర్వాత మనకు తోడుగా ఉండేది దానం చేసే గుణం। సుఖ क्या है? సుఖం అంటే సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? జోషిలో సచ్చరిత్ర పరిస్థితి है। సుఖంగా ఉండాలంటే మంచి బుద్ధితో ఉండాలి। सबसे तुच्छ क्या है? అన్నిటికంటే దరిద్రం ఏది? చింత। అన్నిటికంటే దరిద్రం బాధ। किसके छूट जाने पर मनुष्य सर्वगरीब बनता है? ఏది వదిలేస్తే మనం మనుషులకు నచ్చుతాం? అహంభావం के छूट जाने पर అహంకారాన్ని వదిలేస్తే ప్రజలకు నచ్చుతాం। ధన్యవాదాలు।